మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ 4 నెలలు కొందరు చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు. ఆ తరువాత ద్వాదశి రోజున తులసి వివాహం జరుపుతారు. పాల సముద్రం మదించినప్పుడు ఉద్భవించిన శ్రీలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకుంటాడు. ఆ తరువాత ఉద్భవించిన తులసి సైతం శ్రీహరే వివాహం చేసుకోవాలని ప్రార్థించింది. అప్పటికే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య అయినందున ఆమెకు సహసతిగా రావటానికి నిరాకరించింది. అప్పుడు విష్ణువు చిన్నబుచ్చుకున్న తులసిని గమనించి కాలక్రమంలో శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఆమె బృంద అనే పేరుతో విష్ణునామాన్ని స్మరిస్తూ క్షేత్రయాత్రలు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో జలంధరుడనే రాక్షసుడు బృందను రాక్షస వివాహం చేసుకుంటాడు. కానీ ఆ రాక్షసునికి లొంగక ఆమె అసాధ్యవతిగా ఉండిపోతుంది. నారాయణ మంత్రం జపిస్తూ నన్ను తాకినప్పుడు మాత్రమే నీ వల్ల నాకు అపవిత్రత